పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక బిగినర్స్‌కి 6 కోడింగ్ కోర్సెస్ అయితే చెప్పబోతున్నాను. ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ 6 కోడింగ్ కోర్సెస్ అనేవి బాగా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. మీకు గనక ఎవరైతే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఉంటారుగా మీ ఫ్రెండ్స్, వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసేయండి. అదేవిధంగా మీరు కూడా ఒక వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి కోడింగ్ కోర్సెస్ ఫర్ బిగినర్స్ అండి. మనకేంటి ఏమున్నాయి, మనకి మెయిన్‌గా ప్రోగ్రామింగ్ బేసిక్స్ తెలుపుతాయి. అది వెబ్ డెవలప్‌మెంట్ గురించి కావచ్చు, లేకపోతే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గురించి కావచ్చు, లేకపోతే లైక్ పైథాన్ కావచ్చు, జావా కావచ్చు అండ్ జావా స్క్రిప్ట్, ఇవన్నీ కూడా మన బిగినర్స్‌కి మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయడానికి అన్నీ కూడా యూజ్ అవుతాయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ అండి. మనకు ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ టీచర్స్ ఒక ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, తర్వాత ఆల్గరిథమిక్ థింకింగ్ కావచ్చు, మనకు లాంగ్వేజెస్ లైక్ సి కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి, స్టార్టింగ్‌గా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మనకు ఫ్యూచర్ కంప్యూటర్ సైన్స్ స్టడీస్ కోసం మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే చేస్తాయి. సి లాంగ్వేజ్ కావచ్చు, పైథాన్ కావచ్చు. మీకు టైం ఉంటే మాత్రం సి లాంగ్వేజ్ పక్కా నేర్చుకోండి. ఒకవేళ మీకు టైం లేదంటే పైథాన్‌కి వెళ్ళిపోవచ్చు. టైం ఉంటే మాత్రం సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత పైథాన్ ఫర్ ఎవ్రీబడి అండి. పైథాన్ అనేది మనకు ఎవ్రీబడి బేసిక్ ప్రోగ్రామింగ్ మనకు పైథాన్ అనేది చాలా బాగా మనకు డేటా స్ట్రక్చర్ పైన ఫోకసింగ్ చేస్తాం. వెబ్ స్క్రాపింగ్ కావచ్చు, డేటా బేసిస్ కావచ్చు. మనకి ఎవ్రీథింగ్ కూడా మన కోడింగ్ ఫండమెంటల్ సంబంధించి ప్రతి దానిపైన మనం ఇక్కడ గ్రిప్ తెచ్చుకోవచ్చు పైథాన్ నేర్చుకుంటే. ఓకేనా? తర్వాత వచ్చేసి జావా ప్రోగ్రామింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఫండమెంటల్స్. జావా ప్రోగ్రామింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఫండమెంటల్స్ అనేవి మనకు జావా ప్రోగ్రామింగ్ హూప్స్ కాన్సెప్ట్ కావచ్చు, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ కావచ్చు, తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ కావచ్చు. తర్వాత మనకు ఒక బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనకు సంథింగ్ కోడింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుంటూ వెళ్తామండి దీంట్లో. ఓకే. తర్వాత ఇంకో కోర్స్ వచ్చేసి ద కంప్లీట్ వెబ్ డెవలపర్ కోర్స్. మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ కోసం అయితే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కావచ్చు, మనకి ఫ్రేమ్ వర్క్ కావచ్చు, ఏ లాంగ్వేజ్ పైన పైథాన్ విత్ జాంగోనా, లేకపోతే పైథాన్ విత్ ఫ్లాస్కా, ఇలా ఉంటాయి కదా మనకు సంబంధించిన జావా విత్ స్ప్రింగ్ బూటా, లేకపోతే C# విత్ .NET, C++ విత్ .NET, ఇలా మనకు ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ మనం వెళ్తామండి బ్యాక్ ఎండ్‌లో కూడా. ఇవన్నీ కూడా మనం ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ డేటాబేస్ నేర్చుకొని MySQL, PostgreSQL, Oracleకి సంబంధించి నేర్చుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటున్నారా? ఏదో ఒక దాని డేటాబేస్ అయితే నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా కలిపి మనం ఏమంటాం, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ సంబంధించి కనెక్టివిటీ సంబంధించి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఈ ఫుల్ కంప్లీట్ వెబ్ డెవలపర్ కోర్స్‌లో నేర్చుకుంటాం. తర్వాత లెర్న్ టు కోడ్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. మీరు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? స్టార్ట్ చేయండి. మనకేంటి ఈవెన్ చిన్నపిల్లలకి కావచ్చు, ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడానికి కావచ్చు. మీకు చాలా టైం ఉందనుకోండి, సి లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి. మీకు చాలా బేసిక్స్ అనేది ఇస్తుంది. ఎవరైనా మీకు సెమ్ ఎగ్జామ్‌లో కూడా మీరు చూస్తే కాలేజ్‌లలో కూడా ఫస్ట్ సెమ్‌లో సి లాంగ్వేజే ఉంటుంది. ఓకే. తర్వాత ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్ అండి. జావా స్క్రిప్ట్ మీరు వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ వెళ్తున్నారా? జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. వితౌట్ జావా స్క్రిప్ట్ వెబ్ డెవలప్‌మెంట్ మీరు చేయలేరు. మెయిన్ అండి జావా స్క్రిప్ట్ అండ్ హార్ట్ వెబ్ డెవలప్‌మెంట్‌కి. మీరు సింటాక్స్ కావచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ సంబంధించిన బేసిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఒక ఇంటరాక్టివ్ వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి మనకు జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది అండి. డైనమిక్ వెబ్ అప్లికేషన్ కోసం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు జావా స్క్రిప్ట్ అనేది పక్కా కావాలి కాబట్టి ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్ అనే కోర్స్ ఓకే నేర్చుకోండి. ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్ కావచ్చు, బేసిక్స్ నుంచి పైథాన్ కోర్స్ కావచ్చు, జావా కోర్స్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కోర్స్ కావచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ కావచ్చు, వెబ్ డెవలపర్ యొక్క కోర్స్ కావచ్చు, ఇవన్నీ కోర్స్ మీకు యూస్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. నేనైతే 6 కోడింగ్ కోర్సెస్ అయితే చెప్పాను బిగినర్స్‌కి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయడానికి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మేము పెట్టిన డైలీ మనం అవేర్‌నెస్ వీడియోస్ చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు మనకు అవేర్‌నెస్ వీడియోస్, జాబ్ సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. పైథాన్ లైఫ్‌ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ మాకు సపోర్ట్ చాలా బాగా ఇస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం అయితే నేను ఒక పెయిడ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ 1999కి అందిస్తున్నాం. మీరు గనక ఈ కోర్సులో ఎన్రోల్ కావాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, మీకు డెమో చూడాలి. కామెంట్ సెక్షన్‌లో డెమో ఇస్తున్నాను. డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీకు జాయిన్ కావాలనిపిస్తే కాంటాక్ట్ నెంబర్ అక్కడనే ఉంటుంది. లేకపోతే pythonlife.in వెబ్‌సైట్‌కి వెళ్ళి కూడా మీరు ఎన్రోల్ కావచ్చు. నేను చెప్పేది కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.